లో జరుగుతున్న SCO 25వ శిఖరాగ్ర సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్, చైనా, రష్యా దేశాధినేతలు ఒకే వేదికపై సందడి చేశారు. సదస్సు ప్రారంభానికి ముందు మోదీ, జిన్పింగ్, పుతిన్ కలిసి ముచ్చటించారు. ముగ్గురు దేశాధినేతలు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక పుతిన్, మోదీ ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పలకరించారు. ఇక SCO వేదికపై మోదీ ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిచ్చాయని దుయ్యబట్టారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే ఆ దేశ వైఖరిని తప్పుబట్టారు. SCO 25వ శిఖరాగ్ర సదస్సు కోసం మోదీ దాదాపు 7 ఏళ్ల తర్వాత చైనా వెళ్లారు. గల్వాన్ లోయలో ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఇటీవల చైనా, భారత్లపై ట్రంప్ టారిఫ్లను ఉపయోగించడంతో ఈ గ్యాప్ను తగ్గించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. SCO సదస్సు కోసం చైనా వెళ్లిన మోదీ ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక ఈ సదస్సుకు హాజరైన రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ మోదీ భేటీ అయ్యారు. సదస్సుకు ముందు ముగ్గురు నేతలు కలిసి చిరునవ్వులు చిందిస్తూ కాసేపు ముచ్చటించారు. మోదీ, పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని పలకరించుకున్నారు. ఆ చిత్రాలను మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పుతిన్ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పోస్ట్ చేశారు. ఇక జిన్పింగ్, పుతిన్తో సంభాషించిన చిత్రాలను కూడా మోదీ పోస్ట్ చేశారు. అమెరికాలో అధ్యక్షుడు భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ SCO సదస్సులో మోదీ ఏం మాట్లాడతారనే దానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ట్రంప్ భారత్పై 50% టారిఫ్లు విధించిన తర్వాత భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. అమెరికా టారిఫ్ల కారణంగా ఆర్థిక వృద్ధి తగ్గే ప్రమాదం ఉండడంతో భారత్ ఇరు దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకునేలా ప్లాన్ చేసింది. అందులో భాగంగానే మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. SCO వేదికగా పాకిస్తాన్ వైఖరిని మోదీ ఎండగట్టారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని, పాక్ ప్రధాని షెహబాజ్ సమక్షంలోని ఆ దేశ వైఖరిని తప్పుబట్టారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. ఉగ్రవాద సమస్యతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోందని, ఏ దేశానికైనా భద్రత, శాంతి, స్థిరత్వం అనేవి అభివృద్ధికి పునాదులని మోదీ పేర్కొన్నారు. SCO సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోందని, SCO కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉందన్నారు. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయని, ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయన్నారు. ఇటీవల పహల్గాం దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందని, పహల్గాం దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం ఒక దేశ భద్రతకు మాత్రమే సవాలు కాదని, మానవాళి మొత్తానికి ఉగ్రవాదం ఉమ్మడి సవాలని అన్నారు. ఉగ్రవాదంతో ఏ దేశం, ఏ సమాజం, ఏ పౌరుడు సురక్షితం కాదని తెలిపారు. అందుకే ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. అల్-ఖైదా అనుబంధ సంస్థలతో పోరులో భారత్ చొరవ చూపిందని, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారానికి వ్యతిరేకంగా భారత్ గళం వినిపించిందన్నారు. ఉగ్రవాద ఆర్థిక సహకారానికి వ్యతిరేక పోరులో మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ కూటమి బలోపేతానికి చైనా, రష్యా కలిసికట్టుగా పనిచేస్తాయని వెల్లడించారు. బ్రిక్స్ దేశాల సామాజిక, ఆర్థిక వికాసాన్ని అడ్డుకునేందుకు ఎవరైనా వివక్షాపూరిత ఆంక్షలను విధించినా ప్రతిఘటిస్తామన్నారు. ఇలాంటి అంశాలలో అంతర్జాతీయ సమాజంలోని ఏ దేశమైనా తమ మద్దతు ఉంటుందని పుతిన్ స్పష్టం చేశారు. IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలకు బ్రిక్స్ మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ సంస్థలు అన్ని దేశాలకు సమాన లబ్ధి చేకూరాలనే కొత్త ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి తాము పిలుపునిస్తున్నామన్నారు. వలసవాదం కోసం ఇలాంటి ఆర్థిక సంస్థల రుణాలను వాడుకోవడం సరికాదని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని మెజారిటీ దేశాలకు ఆర్థిక ఫలాలు అందాలని బ్రిక్స్ కోరుకుంటోందన్నారు. మరోవైపు గతంలోనే బ్రిక్స్ కూటమి డాలర్కు ప్రత్యామ్నాయంగా స్వంత కరెన్సీలో వాణిజ్యాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్పై కుట్రలు చేస్తే మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు భారీగా విధించడం, భారత్, చైనా, రష్యాల మధ్య సంబంధాలు మెరుగవడం, డాలర్కు ప్రత్యామ్నాయం వస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.